కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ 5 శుక్రవారం రోజున జర్నలిస్టుల కుటుంబాలకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం కార్యక్రమం చేయడం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, ఆనంద్ రమేష్, బుల్లెట్ రమేష్, పరమేశ్లు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ నవంబర్ 27వ తేదీన మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఇంజనీరింగ్ కళాశాలల రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉచిత కంటి అద్దాల కార్యక్రమం జరుగుతుందని, కంటి అద్దాలను కేవీ సుబ్బారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేశారని వారు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటికి సంబంధించి తర్వాత ప్లస్ హార్ట్కి మొత్తం అన్నీ సంబంధించి టెస్టులను మన రెవెన్యూ భవన్ నందు కలెక్టర్ ఆఫీస్లో చేయడం జరిగింది. దీని ద్వారా లబ్ధి పొందిన బాధితులు కంటికి సంబంధించిన ఏవైనా ప్రాబ్లం ఉన్న వారికి అద్దాల కోసం ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున రేపు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన వారికి వాళ్ళు డాక్టర్లు సూచించిన వారందరూ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. రమేష్, ప్రెస్ రిపోర్టర్. పాత్రికేయ వృత్తి నిర్వహిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ మంచి సదుద్దేశంతో, అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ దృష్టి సమస్యలు కానీ వారి చేసే వృత్తి పట్ల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవ్వకూడదనే మంచి ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్ట్ అయిన మీసాల రామస్వామి గారు వివిధ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం వారి సహకారంతో పాత్రికేయ సోదరులందరికీ ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా 27వ తారీఖున పోయిన నెల 27వ తారీఖున రెవెన్యూ భవన్లోని పాత్రికేయ సోదరులందరికీ వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే చూయించుకున్నారు వివిధ రకాల వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ లేదా వాటికి సంబంధించిన దృష్టిలోపానికి సంబంధించినటువంటి వారికి కూడా ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల 5వ తారీఖున విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ విధంగా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉచిత శిబిరంలో పాల్గొన్నారో వారందరూ రేపు తప్పకుండా హాజరయ్యి వారికి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే అందజేస్తూ ఉన్నారో వాటిని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నా పేరు రమేష్, సీనియర్ జర్నలిస్ట్, కర్నూలు. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి పాలై చాలా ఇబ్బందులు పడే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నవంబర్ 27వ తేదీన మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అయితే ఈ శిబిరానికి హాజరైన దాదాపుగా 170 మంది హాజరైతే వారిలో దాదాపు 50 మందికి కంటి అద్దాలు అవసరమయ్యాయి. ఆ కంటి అద్దాలను శ్రీ గౌరవనీయులైన కేవీ సుబ్బారెడ్డి గారు తమ సొంత నిధులతో వారికి అద్దాలను అందజేయడం మేము కేవీ సుబ్బారెడ్డి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల పట్ల అనేక మంది ప్రజాప్రతినిధులైతేనే ప్రభుత్వం అయితేనే చిన్న చూపు చూస్తుంది. అయితే కానీ మాకు ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి ఉపయోగాలు కానీ అందడం లేదు ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ. మేము ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే కాస్త కూస్త మా చేయుతనిచ్చి మాకు హాస్పిటల్ వారి సహకారంతో ఈ మధ్యకాలం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జరిపిన వైద్య శిబిరంలో దాదాపు 50 మందికి అవసరమైన కంటి అద్దాలను శుక్రవారం అనగా 5వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో వారి అందరికీ కేవీ సుబ్బారెడ్డి సహకారంతో అందజేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే కంటి పరీక్షలు చూపించుకొని వాళ్ళకి అద్దాలు రాసినారో వాళ్ళందరూ తప్పకుండా వచ్చి కంటి అద్దాలను తీసుకోవాలని చెప్పేసి మేము సవినీయంగా కోరుతున్నాము. దయచేసి అందరూ రావాలని కోరుతున్నాము. నా పేరు రామస్వామి, సీనియర్ జర్నలిస్ట్. 7వ తారీఖున సీనియర్ జర్నలిస్ట్ రామస్వామి ఆధ్వర్యంలో మెడికవర్ వారి సౌజన్యంతో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో అవసరమైనటువంటి వారికి కంటి అద్దాల ఉచిత పంపిణీ కార్యక్రమము రేపు జరుగుతుంది. ఆ హెల్త్ క్యాంపులో ట్రీట్మెంట్ తీసుకున్న వారు, అద్దాలు అవసరమైన వారు రేపు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. బి ఆనంద్ కుమార్, రిపోర్టర్.